శ్రీ గురుభ్యో నమః. నమో వెంకటేశాయ. ఎస్ట్రో లవర్స్ అందరికీ ఎస్ట్రో బ్లిస్ ఛానల్ సంపత్ కుమార్ దట్టు ద్వారా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ గురించి స్నాప్షాట్గా తెలుసుకోవటం కోసం, ప్రెడిక్ట్ చేయడం కోసం తెలుగులో, ఇంగ్లీష్లో వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చూసి మరించి స్నాప్షాట్ టెక్నిక్స్ని మ్యారేజ్ సంబంధించి చెప్తే మేము అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలామంది కోరటం జరిగింది. వారి కోరికని మన్నించి మరికొన్ని టిప్స్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో ఇవాళ 2 టిప్స్ని గురించి చెప్తాను. చాలా సింపుల్గాను, చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే మీరు అర్థం చేసుకొని దాన్ని వాడుకుంటే మీకు చాలా తొందరగా మ్యారేజ్ సమయాన్ని నిర్ధారించుకోవడానికి ఈజీ అవుతుంది. దాంట్లో మొదటి టిప్పు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బోర్డు మీద మీకు ఆల్రెడీ డిస్ప్లే చేసి పెట్టాను. ఆ టిప్స్ని మీరు 1-2 సార్లు మీరు చదువుకొని, రాసుకొని మీరు వాడుకుంటారని కోరుతున్నాను. ఇప్పుడు ఆ టిప్ని నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బోర్డు ద్వారా. వివాహ సమయంలో రూల్ 1 ఏమని చెప్తుందంటే, వివాహ సమయంలో జాతకుని లగ్నాధిపతి జాతకుని సప్తమాధిపతితో సంబంధం ఏర్పడాలా. వివాహ సమయంలో జాతకుని లగ్నాధిపతి జాతకుని సప్తమాధిపతితో సంబంధం ఏర్పడాలా. ఈ సంబంధం ఎట్లా అనేది ఇక్కడ మీకు చెప్తాను. 1 పిఎస్సి ద్వారా, 2 ట్రైనల్ ఆస్పెక్ట్ ద్వారా, 3ది నవాంశ ద్వారా. ఈ 3 మార్గాల ద్వారా మనం చెప్పాలా. ఈ పిఎస్సి అంటే పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్ అంటే యుతి, చూపు, ప్లేస్మెంట్ ద్వారా ఈ ఆస్పెక్ట్ని మనం చూడాలా. అట్లాగే ట్రైనల్ ఆస్పెక్ట్ అంటే 159 కోణస్థానాల్లో ఉండాలా. లేదా నవాంశ లగ్నంలో నవాంశ లగ్నాధిపతికి నవాంశ సప్తమాధిపతితో కనెక్ట్ అయి ఉండాలా. ఇది మొదటి రూలు. జాతకుడు లగ్నాధిపతి సప్తమాధిపతితో కనెక్ట్ అవ్వాలా. ఆ సంబంధం ఎట్లా అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చార్ట్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కొంచెం ఈజీగా చెప్తాను. అట్లాగే 2వ రూల్ ఏం చెప్తుందంటే, జాతకుని ఇందాక లగ్నాధిపతిని తీసుకున్నాం, ఇప్పుడు సప్తమాధిపతిని తీసుకుంటున్నాం. జాతకుని సప్తమాధిపతి జాతకుని లగ్నాధిపతితో, లగ్నంతో కానీ లగ్నాధిపతితో కానీ సంబంధం ఏర్పడాలా. ఇక కూడా పొజిషన్, ట్రైనల్, నవాంశ ద్వారా. పొజిషన్ అంటే పి అంటే పొజిషన్, ఏ అంటే ఆస్పెక్ట్, సి అంటే కంజంక్షన్, ట్రైనల్ అంటే కోణస్థితుల ద్వారా, నవాంశ చార్ట్లో 17 ద్వారా. ఈ పద్ధతుల్లో మనకి చార్ట్లో కనుక మనకి పొజిషన్ మనము ట్రాన్సిట్లో చూసుకుంటే ఎప్పుడు ఆ ప్లానెటరీ పొజిషన్ అట్లా మూమెంట్ వస్తున్నదో అప్పుడు మనం జాతకుడికి పెళ్ళి అవుతుందని నిర్ధారణ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇదే విషయాన్ని ఒక కపుల్ జాతకాలు తీసుకుంటాను. ఈ కపుల్ జాతకాల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మేల్ జాతకం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, పూర్తి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఫీమేల్ జాతకం. ఈ మధ్యలో ఉన్నది వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినటువంటి జాతకం. సో ఈ 3 జాతకాల్లో ఈ పై రూల్స్ని మీకు అన్వయించి చెప్తున్నాను. ఇప్పుడు ముందర మనము మేల్ జాతకం తీసుకున్నాము. ఈ మేల్ జాతకంలో ఈ జాతకుడు క్యాప్రికాన్ లగ్నంలో పుట్టాడు. సో క్యాప్రికాన్ లగ్నం అయినప్పుడు లగ్నాధిపతి ఎవరైనాడు? శని అయినాడు. పెళ్లి చార్ట్లో ఈ శని సప్తమాధిపతితో సంబంధం ఏర్పడాలని పైన రూల్ చెప్తున్నది. ఈ లగ్నాధిపతి అయినటువంటి శని ఈ లగ్న చార్ట్లో సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో పెళ్లి చార్ట్లో సంబంధం పడాలని చెప్తున్నది. ఈ సంబంధం ఎట్లా పడదు అనేది ఇది పెళ్లి చార్ట్లోకి వెళ్తే ఈ లగ్నాధిపతి శని ఈ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో ఎట్లా సంబంధం పడ్డాడు అనేది ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ సప్తమ స్థానం ఇది
సప్తమాధిపతితో కాకుండా ఇక్కడ సప్తమ స్థానంతో, సప్తమ స్థానము క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్ నుంచి 1 2 3 4 5. సో ఈ నాటల్ సప్తమ స్థానానికి ట్రైనల్ ప్లేస్లోకి శని వచ్చాడు. సో లగ్నాధిపతి సప్తమానికి ట్రైన్లోకి వచ్చాడు పెళ్లికి. ఆటోమేటిక్గా ఇంక పెళ్లి జరుగుతుందని మనం చెప్పడంలో తప్పు ఉండదు, కరెక్ట్గా వస్తుంది కూడా. అట్లాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఎట్లా అసెండెంట్, నేటల్ అసెండెంట్తో అంటే చంద్రుడు ఈ సప్తమాధిపతి నేటల్ అసెండెంట్ క్యాప్రికాన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు నేటల్ అసెండెంట్ రాశిలోనే ఉన్నాడు. నేటల్ అసెండెంట్ రాశిలోనే ఉన్నాడు. నేటల్ అసెండెంట్లో స్థితి పొంది ఉన్నాడు. ఇందాక మనం చెప్పాము, పిఎస్సిలో స్థితి ప్లేస్మెంట్లో ఉన్నాడు, 7th హౌస్లో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఈ చార్ట్లో లగ్నాధిపతి సప్తమాధిపతితో కోణ దృష్టితో ఉన్నాడు. సప్తమాధిపతి లగ్నాధిపతి రాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఆ రకంగా ఈ రూలు 100కి 100%, 150% రూలు అప్లై అవుతున్నది ఇక్కడ. అట్లాగే మీరు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది కాబట్టి ఇదే ఫిమేల్ జాతకాన్ని తీసుకున్నా కూడా ఈ రూల్ వర్తించాలా. ఇప్పుడు ఈ ఫిమేల్ చార్ట్లో అసెండెంట్ కన్య అంటే అసెండెంట్ లార్డ్ బుధుడు. ఈ బుధుడు పెళ్లి చార్ట్లో, ఈ పెళ్లి చార్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ పెళ్లి చార్ట్లో ఇది అసెండెంట్ అయినప్పుడు సప్తమము పైసిస్ అయింది. ఇది అసెండెంట్ అయినప్పుడు సప్తమం పైసిస్ అయింది. అసెండెంట్ లార్డ్ బుధుడు. ఈ పెళ్లి చార్ట్లో చూడండి, ఈ మీనంలో పెళ్లి టైంకి ఈ బుధుడు సప్తమ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కరెక్ట్గా లగ్నాధిపతి సప్తమ స్థాన సంచారం, నేటల్ చార్ట్లో సప్తమ స్థానానికి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఈ రూల్ అప్లై అయింది. అట్లాగే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నేటల్ చార్ట్, ఈ ట్రాన్సిట్ చార్ట్లో ఎట్లా అన్వయం చేశాము అనేది చూడాలా. ఈ గురువు డిసెంబర్ 85లో క్యాప్రికార్న్లో ఉన్నాడు. డిసెంబర్ 85లో క్యాప్రికార్న్లో ఉన్నాడు. తర్వాత అక్వారిస్కి వెళ్ళాడు, అంటే 2 months బిఫోర్ వెళ్ళాడు. పెళ్లికి డిసెంబర్ 85లో క్యాప్రికార్న్లో ఉండి అసెండెంట్కు ట్రైనల్ హౌస్లో ఉన్నాడు. ఇది లగ్నం అయింది. పెళ్లి కొడుకుంది, పెళ్లి కూతురుది. 1 2 3 4 5 డిసెంబర్ 85 వరకు ఈ గురువు ఇక్కడ ఉండి జస్ట్ పాస్ అయినాడు. ఈ పిల్లవాడి పెళ్లి జనవరి 86లో జరిగింది. సో 1 month గ్యాప్లో జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చేసి జస్ట్ పాస్ అయినాడు. అందువల్ల ఇది మనకి ఇక్కడ కూడా ఇదే రూల్ మీకు పూర్తిగా యాక్సెప్ట్ అవుతున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి థియరీని మీరు ఫాలో అయితే స్నాప్షాట్గా ముందర ఒక మ్యారేజ్ సమయాన్ని టక్కన పట్టుకోవడానికి జాతకంలో అవకాశం ఉంటుంది. మరొక చార్ట్ మీరు ముందర పెడుతున్నాను. ఈ చార్ట్ని మనం మొన్న కూడా వాడాము వివాహ సహాయంలో. అదే చార్ట్ని మళ్ళీ తీసుకొని మీకు చెప్తున్నాను. అన్ని రూల్స్ ఈ చార్ట్ మీద ఎట్లా పడతాయి అనే దానికోసం ఇదే చార్ట్ని తీసుకున్నాను. ఇక్కడ లగ్నాధిపతి మళ్ళీ శని అయినాడు, సప్తమాధిపతి చంద్రుడే అయినాడు. ఈ లగ్నాధిపతి ఇది మ్యారేజ్ చార్టు, 1981 మ్యారేజ్ చార్టు. ఈ లగ్నాధిపతి సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో ఎట్లా లింక్ అయినాడు అంటే, నేటల్ చార్ట్లో ఈ సప్తమాధిపతి ఎక్కడున్నాడు? ఇక్కడ పోయి పైసిస్లో ఉన్నాడు. ఈ పైసిస్లో ఉంటే ఈ లగ్నాధిపతి మ్యారేజ్ చార్ట్లో కన్యలోకి వచ్చి పైసిస్ని డైరెక్ట్గా చూస్తున్నాడు 7వ దృష్టితో. సో లగ్నాధిపతి అయినటువంటి శని కన్య స్థితి పొంది నేటల్ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో డైరెక్ట్ చూపుతో ఆస్పెక్ట్తో ఇక్కడ క్లియర్ అయినాడు. సో ఇక్కడ కూడా ఈ రూల్లో మనం ఈజీగా శని కన్యలోకి రాగానే పెళ్లి అవుతుందని ఈజీగా చెప్పేయచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఇది పనిచేస్తుంది. అట్లాగే ఈ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ ఎట్లా కనెక్ట్ అయినాడు అంటే, మనం ఇక్కడ జాతకంలో ఇది లగ్నం అయినప్పుడు సప్తమాధిపతి ఎవరితో కలవాలా? మన రూల్ ప్రకారం శనితో కలవాలి. శని లగ్నాధిపతి కాబట్టి ఈ శని నేటల్ చార్ట్లో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కూడా ట్రాన్సిట్ చార్ట్లో కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ శనితో ఈ చంద్రుడు 1 day బిఫోర్, జస్ట్ 1 day బిఫోర్ మ్యారేజ్,
ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి 24 అవర్స్లో మారిపోతాడు కాబట్టి 1 డే బిఫోర్ మ్యారేజ్ కన్యలో ఉన్నటువంటి చంద్రుడు మ్యారేజ్ క్లియరెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనదర్ 3 degreesలోకి ఇక్కడికి రావటం జరిగింది. మిగతా పద్ధతులు కూడా అన్వయించాలి కాబట్టి సో చంద్రుడు లగ్నాధిపతి అయినటువంటి శనితో ఇక్కడ యుతి పొంది 1 డే తర్వాత ఇటు వచ్చాడు. మ్యారేజ్ ఇక్కడ పెళ్లి జరిగింది. సో లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కూడా పరస్పరము మ్యారేజ్ చార్ట్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కలుసుకుంటున్నారు. ఆస్పెక్ట్ పొందుతున్నారు, కోణస్థితి పొందుతున్నారు, లేకపోతే నవాంశలో స్థితి పొందుతున్నారు. కాబట్టి దీన్ని మనం ఇయర్లీగా మనం అర్థం చేసుకోగలిగితే మనం మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ రూల్ని మీ అందరూ ఫాలో అవుతారని చెప్పేసి దీన్ని మీరు శ్రద్ధగా మీరు మళ్ళీ 2-3 సార్లు విని రాసుకొని మీ దగ్గర ఉన్నటువంటి చార్ట్ల మీద అప్లై చేసి మీరు ఫలితాన్ని పొందవచ్చు. దీంట్లో మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నా నెంబర్ 9703500576కి ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టండి. నా ఛానల్లో మెసేజ్ పెడితే నేను మీకు తగిన విధంగా రిప్లై ఇస్తాను, మీకు అర్థమయ్యేట్టు మళ్ళీ వివరిస్తాను. లేదంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తదుపరి జరగబోయే క్లాసుల్లో కోర్సులో జాయిన్ అయితే, మీ మ్యారేజ్ కోర్సులో 3 days కోర్సులో జాయిన్ అయితే ఆ కోర్సులో మీకు అన్ని స్నాప్షాట్ మెథడ్స్ని ఒకే 3 రోజుల క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అది మీరు బాగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని చూసుకొని మీరు ఎన్హాన్స్ చేసుకోవాల్సిందిగా మీ ప్రిడిక్షన్ లెవెల్ని కోరుతున్నాను. ఇప్పుడు మనము అనదర్ టిప్ని మనం ఇంకొక చార్ట్ మీద చూద్దాము. ఆ టిప్ చెప్పే ముందర ఆ టిప్ని కూడా ఇప్పుడు మీకు మేము ముందర ఉంచుతాను. రైట్.